నమస్తే వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలు వారం వారం సరికొత్త ప్రాంతానికి సంబంధించిన రుచులతో మీకు స్వాగతం పలుకుతున్న మన ఇండియన్ కిచెన్ ఈ వారం కూడా ఒక చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మీకు స్వాగతం పలుకుతుందండి. మరి ఈ వారం మనం వెస్ట్ బెంగాల్ కోల్కతా ప్రత్యేక వంటకాల గురించి మనకు తెలియజేయడానికి మనకు పరిచయం చేయడానికి మన సెట్కు విచ్చేశారు నవ్య గారు. మరి ఏ మాత్రం లేట్ చేయకుండా నవ్యని ఆహ్వానించేద్దామా? ప్లీజ్ వెల్కమ్ నవ్య. హలో, హాయ్ నవ్య, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. సో మీరు వెస్ట్ బెంగాల్ కోల్కతా నుంచి వచ్చారు విజిట్కి వెళ్ళాను, ట్రిప్కి, ఫ్యామిలీ ట్రిప్. ఓకే, ఫ్యామిలీ ట్రిప్ అంటే రీసెంట్గా వెళ్ళారా? నా మ్యారేజ్ అయినాక రీసెంట్గా సెకండ్ ట్రిప్ అది. ఓకే, అంటే మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? 4 years. 4 years అంటే మీ మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ ట్రిప్. సెకండ్ ట్రిప్ గురించి ప్రత్యేకంగా చెప్పారు, మరి ఫస్ట్ ట్రిప్ గురించి మాట్లాడలేదు. ఊటీ. ఓకే, ఫస్ట్ ట్రిప్ ఊటీ. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఊటీ వంటకాలు తయారు చేస్తారు. చుట్టాలు ఎవరైనా ఉన్నారా? లేదు, జస్ట్ సైట్ విజిట్. ఓకే, బాగా అనిపించింది అండి? చాలా బాగుంది. సో వాళ్ళని ఎప్పుడు చూడాలంటే దసరా టైంకి చూడాలి. నిండుగా గాజులు, రెడ్ అండ్ వైట్ కలర్, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా రెడ్ అండ్ వైటే వేస్తూ ఉంటారనమాట. సో అలాగే అమ్మవారి టెంపుల్లో కూడా అవే బ్యాంగిల్స్ మనకి ఇస్తూ ఉంటారు. నిండైన సింధూరం పెట్టుకుని మొత్తం పాపిడంతా కూడా భలే అనిపిస్తారు నిజంగా. అక్కడ లేడీస్ మాత్రం చాలా బాగా అనిపిస్తారు. మనం మగాళ్ళం అయితే అక్కడ అమ్మాయిలు చూడడానికి వెళ్ళామని రానుకునేవాళ్ళం, కానీ మనం అమ్మాయిలు అయిపోయాం కదా, అక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పుకుంటాం. అవును కదా. ఎస్. సో అక్కడ టేస్టీ వంటకాలు ఇప్పుడు మాకు పరిచయం చేయబోతున్నారు అన్నమాట, కొంచెం డిఫరెంట్గా. ఎస్. మరి ముందుగా ఏ వంటని పరిచయం చేస్తారు? పన్నీర్ చిల్లా. పన్నీర్ చిల్లా, వావ్. ఈ చిల్లాస్ బాగా ఎక్కువ చేస్తూ ఉంటారు అక్కడ, చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ అందరికి ఇష్టమైన పన్నీర్ తోటి ఇప్పుడు చేయబోతున్నారు అనమాట. లెట్స్ స్టార్ట్. నేర్చేసుకుందామా అండి పన్నీర్ చిల్లా? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? పన్నీర్ చిల్లా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఎస్, పన్నీర్ చిల్లా చక్కగా శనగపిండి చేసుకుంటాం. స్టార్ట్ చేద్దాం మరి అయితే. ఓకే, ముందుగా ఏం చేస్తారు? ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. అయితే ఇదిగోండి, ఇందులో 1 cup శనగపిండి వేసుకోవాలి. టమాటో, ఆనియన్, ఓకే, గరం మసాలా, ఓకే, పెప్పర్ పౌడర్, కొంచెం టేస్ట్, సాల్ట్, ఓకే, కొంచెం పసుపు, గ్రీన్ చిల్లీ, ఓకే, కొత్తిమీర, లాస్ట్కి పన్నీర్ తీసుకోవాలి మనం. కొంచెం స్మాష్ చేసుకొని వేసుకోవాలి. సో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్. అన్ని మెయిన్ ఇందులో, ఏ తక్కువ చేయలేము అనిపిస్తూ ఉంటుంది. అన్ని హెల్దీ ఐటమ్స్. మీరు బాగా ఫస్ట్ టేస్ట్ చేసింది ఏంటండి అక్కడికి కోల్కతాలో వెళ్ళినప్పుడు? వడాపావ్. వడాపావ్ బాగా అనిపించిందా? చాలా డిఫరెంట్ టేస్ట్ ఉన్నాయి అక్కడ. అంతకుముందు ఎక్కడన్నా తిన్నారా వడాపావ్? డైరెక్ట్ అక్కడేనా? డైరెక్ట్ అక్కడే ఫస్ట్. సో టేస్ట్ గురించి వాళ్ళు వీళ్ళు చెప్తే విన్నారు, కానీ టేస్ట్ చేసిన తర్వాత చెప్పిన దానికంటే ఎక్కువ అనిపించింది. ఎప్పుడన్నా మనకి ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ఫ్రెండ్ని, రెస్టారెంట్కి సంబంధించిన వాళ్ళని వీళ్ళని మనం ఎప్పుడు కూడా గ్రిప్లో పెట్టుకోవాలి, కాంటాక్ట్స్లో పెట్టేసుకోవాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు అక్కడ ఫుడ్ ఏంటో తెలిసిపోతుంది. అక్కడ వాళ్ళు చక్కగా అన్ని ప్లేసులకి తిప్పేస్తూ ఉంటారు. స్టేయింగ్ అకామిడేషన్ కూడా వాళ్ళ ఇంట్లోనే అయిపోతూ ఉంటుంది. అలా ఎవరిని పరిచయం చేసుకోలేదు? మీరు వెళ్ళొచ్చేసారా? వెళ్ళొచ్చేసాను మేము ఓన్లీ 4 days వెళ్ళినాం. ఓకే, ఎక్కడ స్టే చేయలేదు. ఓకే, అన్ని వేసి కలిపేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకోవాలి. ఇది బాగా పల్సగా కావద్దు, గట్టిగా కావద్దు, మన కన్సిస్టెన్సీ తగ్గట్టు పోసుకోవాలి వాటర్. ఓకే, మీకు చేత్తో కలుపుకోవడం ఈజీ అయితే చేయి పెట్టండి. ఓకే, పర్వాలేదా? పర్లేదు, మనకి చేతితోటే చక్కగా వస్తాయి కదా.
అన్నీ కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. మీకు వంట చేయడం అంటే ఇష్టమా, వంట చేసింది తినడం అంటే ఇష్టమా? మ్యారేజ్ ముందు వరకు చేసింది తినడం ఇష్టం, మ్యారేజ్ తర్వాత నేర్చుకొని ట్రై చేస్తున్నా డిఫరెంట్ వెరైటీస్. ఓ, మా హస్బెండ్ కోసం. ఓకే. ఏం చేశారు ఫస్ట్ మీ హస్బెండ్కి? నేను ఫస్ట్ టమాటో రైస్ ట్రై చేసి పెట్టినాను, చాలా లైక్ చేసినారు ఆయన. ఫస్ట్ అటెంప్టే సక్సెస్ అయిపోయింది. అంతే. సూపర్. ఆ ఇన్స్పిరేషన్ తోటి ఇంకెన్నైనా చేసేయాలనిపించేస్తుంది. అంతే. లేదంటే మీ హస్బెండ్ మీకు తగ్గట్టుగా మారారా? నేనే మా హస్బెండ్కి తగ్గట్టు మారిన. అవునా? ఏ విషయంలో మారారేంటి? అన్నీ ఆయనకు నచ్చినట్టు. వంట చేయడంలో. ఆయన చాలా ఇంట్రోవర్ట్, నేను చాలా ఎక్స్ట్రోవర్ట్. అవునా? నైస్. ఓకే. సో మరి మీరు మార్చుకున్నారా ఆయన్ని ఎక్స్ట్రోవర్ట్గా? ఆయన అలానే ఉంచేసారా? ఆయన అలాగే ఉన్నారు, నేను ఇలాగే ఉన్నా. అంతే. సరిపోయిందా? సరిపోయింది. పక్కన పెట్టేసుకోండి. అది ఇప్పుడు కావాల్సినట్టు వచ్చేసినట్టే. ఇప్పుడు ఓకే. స్టవ్ ఆన్ చేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో. మీకు గరిటె ఇవ్వనా నేను? ఈజీగా ఉంటుంది కదా. ఇదిగో. ప్యాన్ కొంచెం హీట్ అయినాక కన్సిస్టెన్సీ ఇందులో వేసేసుకోవాలి. ఇలా డిప్ చేసుకోవాలి. ఓకే. పైనుండి కొంచెం బటర్ వేసుకోవచ్చు. ఓకే నవ్య, ఇంక తీసేసుకుందామా? ఇప్పుడు తీసేసుకుందాం, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. డన్. సో రెడీ అయిపోయింది మన పన్నీర్ చీలా. ఎస్, వేడివేడిగా పన్నీర్ చీలా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పన్నీర్ చీలా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: శనగపిండి, పన్నీర్, టమాటోలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మిరియాల పొడి, ఉప్పు, గరం మసాలా, కొత్తిమీర, నూనె, వెన్న. పన్నీర్ చిల్లా తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో శనగపిండి, టమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, గరం మసాలా పొడి, సరిపడా ఉప్పు, పసుపు, తరిగిన పచ్చిమిర్చి, కొత్తిమీర, తరిగిన పన్నీర్ వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో సరిపడా నీళ్లు పోసి పలచగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నూనె రాసి సిద్ధం చేసుకున్న పిండిని చీలాల్లా వేసుకుని వెన్నతో కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పన్నీర్ చిల్లా రెడీ. పన్నీర్ చిల్లా తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే, తీసుకోండి. కొంచెం టేస్ట్ చేస్తాను. చాలా బాగుంది. ఇది చూడంగానే ఒక ఆమ్లెట్ లా అనిపిస్తూ ఉంటుంది. ఇంచుమించు టేస్ట్ కూడా కాస్త అలానే అనిపిస్తూ ఉంటుంది. ఇందులో వేసినవి మనకు ఉల్లిపాయలు, టమాటో. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మా పాపకి చాలా ఫేవరెట్ ఇది. ఓ అవునా? నైస్. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. శనగపిండి మంచిది అండ్ చేయడానికి అన్నిటికంటే మదర్స్కి చాలా ఈజీ. సో చాలా బాగుందండి. టేస్టీగా చక్కగా చేసేసుకోవచ్చు తక్కువ టైంలో. మరి నెక్స్ట్ ఏ రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు? షాహీ టుక్రా. షాహీ టుక్రా. ఓకే, అంటే షాహీ టుక్రా రెండు ఒకటేనా? కోల్కతా స్పెషల్ ఇది షాహీ టుక్రా. ఓకే, షాహీ టుక్రా నేను ఒక రెస్టారెంట్ లో చూసినాను. సో నేను ఇక్కడ ఇంట్లో ట్రై చేశాను అనమాట ఈ రెసిపీ అక్కడ చూసి. అబ్బా, మీకు అంత టాలెంట్ ఉందా అండి? ఆ టేస్ట్ ని బట్టి ఇందులో ఏమేమి వేసి ఉంటారా అన్నది చెప్పగలుగుతారా? సింపుల్ రెసిపీ అది, సో ట్రై చేశాను. ఓ సింపుల్. నాకు ఇంట్రెస్ట్ అనమాట
కొత్త కొత్త నేర్చుకోవడం చేయడం అలా. ఓ అంటే మీరు స్వీట్స్ చేయడానికి ఇష్టపడతారా లేదంటే హాట్ ఐటమ్స్? హాట్ ఎక్కువ. ఓకే, కాకపోతే ఇది స్వీట్ కాబట్టి సో ఎక్కడో మీకు బాగా నచ్చు, లేదంటే మీ హస్బెండ్ కన్నా నచ్చి ఉండాలి. మా హస్బెండ్కి స్వీట్స్ ఎక్కువ ఇష్టం. ఓ ఆయన గురించి మీరు చాలా మారారు అన్నారు కాబట్టి ఆయన గురించి నేర్చుకుని చేసింది అనమాట ఇది. సో మేము కూడా నేర్చేసుకుంటాం. మరి నేర్చేసుకుందామా అండి షాహీ టుక్రా మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? షాహీ టుక్రా తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఎస్, బ్రెడ్ స్లైసెస్, పాలు, పంచదార, కస్టర్డ్ పౌడర్, దట్స్ ఇట్. చాలా సింపుల్గా మనం తయారు చేసేసుకోవచ్చు. ఓకే, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, ముందు ఏం చేస్తారు? ఒక ప్లేట్ ఇదిగోండి. బ్రెడ్ని 2 స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఓకే, కట్ చేసుకోవడం పూర్తయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో ఆయిల్ వేసుకొని ఇప్పుడు బ్రెడ్ని మనం రోస్ట్ చేసుకోవాలి 2 sides. సరే, కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి దీనికి. ఓకే, బ్రెడ్ 2 sides రోస్ట్ అవ్వాలి కాబట్టి. ఆయిల్ వేడయ్యాక బ్రెడ్ స్లైసెస్ ఇందులో వేసుకోవచ్చు. ఇంకా ఆయిల్ వేడవ్వాలి, కాస్త వేడవ్వనిచ్చిన తర్వాత మనం వేసుకుందాం. ఓకే, సో మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? ఆయన ఫైనాన్స్ మేనేజర్. ఫైనాన్స్ మేనేజర్. సో ఇంట్లో కూడా అలానే ఉంటారా ఫైనాన్స్ మేనేజర్లనే? లేదు, చాలా జోయల్గా ఉంటారు, చాలా ఫ్రీ ఉంటారు. ఓకే, సో దీనికి ఇది ఖర్చు ఇలా చేయాలి, దీనికి ఇంత చేయాలి అని లేదు, ఓన్లీ ఆఫీస్ వర్కే. ఆఫీస్ వర్కే. సో ఇంట్లో వచ్చేసి ఫైనాన్స్ మేనేజర్ మీరే అన్నమాట. అంతేనా? అంతే. మీరు హౌస్ వైఫా? నేను హౌస్ వైఫ్. ఓకే, సో మ్యారేజ్ తర్వాత జాబ్ చేయడం, బిఫోర్ మ్యారేజ్ కానీ ఏం లేదా? లేదు, నా కోవిడ్లో నా మ్యారేజ్ అయిపోయింది. అప్పుడే నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, నా మ్యారేజ్ అయిపోయింది. నాకు ఇప్పుడు 2 kids. ఒక పాప ఒక బాబు. ఓకే, ఫస్ట్ పాప 3 years పాప, 1.5 year బాబు. ఓకే, ఏజ్ గ్యాప్ కూడా చాలా తక్కువ ఉంది కదా. చాలా టెన్షన్ ఉంటుంది అయితే ఇద్దరిని హ్యాండిల్ చేయడం. ఓకే, ఆయిల్ వేడైంది. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ పెట్టుకోవాలి. ఓకే, సో ఎక్కడ మీరు పుట్టి పెరిగిందంతా కూడా ఎక్కడ? హైదరాబాద్. ఓకే, సో ఏ ప్లేస్ మీకు అంటే బాగా కనెక్ట్ అయింది? కొన్ని ప్లేసెస్కి వెళ్తే ఇది అబ్బాయి ఇది మన ప్లేస్ అయితే బాగున్ను అని అనిపిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు దాకా మీరు చేసిన ఇన్ని జర్నీస్లో ఇన్ని ప్లేసెస్ తిరిగారు కదా, మీకు ఏ ప్లేస్కి బాగా కనెక్ట్ అయ్యారు? మీకు ఊటీ, కోయంబత్తూర్. అవునా? ఇక్కడే ఉండిపోతే బాగుంది అనిపించిందా? సరిపోతుందా ఆ కలర్? గోల్డెన్ లైట్ బ్రౌన్ కలర్. ఇవి ప్లేట్లోకి తీసేసుకుందామా? అది మార్చేసేయండి, ఆ ప్లేట్లోకి తీసేద్దాం. ఓకే, అయిపోయింది. ఇంకో బౌల్ పెట్టుకుందాం, అందులో మిల్క్ బాయిల్ చేసుకోవాలి. ఓకే, మిల్క్ బాయిల్ అయ్యే వరకు మనం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకుందాం మిల్క్తో. ఓకే, ఉండలు కట్టకుండా. పాలు మరగాలి కదా. ఓకే, పాలు మరిగేలోపు మీకున్న టాలెంట్స్ ఏంటో చెప్పండి ఫటాఫటమని. వంట చేయడం నేను మ్యారేజ్ తర్వాత నేర్చుకున్నా మా అత్తమ్మ దగ్గర. మీ అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా? చాలా బాగా చేస్తారు. ఓకే, వాళ్ళది కరీంనగర్. సో అక్కడ అన్ని వెరైటీ డిషెస్ అన్ని నేను చూసి నేర్చుకున్నాను. ఓకే, మీ వారిది కరీంనగర్, మాది లోకల్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్. కానీ మీ హస్బెండ్ ఉద్యోగరీత్యా ఇక్కడే సెటిల్ అయిపోయారు? మీ అమ్మ వాళ్ళు ఇక్కడే ఉంటారు? అమ్మ వాళ్ళది మొత్తం హైదరాబాద్. మమ్మీ వాళ్ళు కదా, మీకు చాలా దగ్గర. వెంటనే అలాగానే 15 minutes డిఫరెన్స్ అంతే. అంతేనా? హస్బెండ్ వాళ్ళ ఇంటికి మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఓ, చాలా దగ్గర. చాలా లక్కీ కదా. అవును. పాలు మరుగుతున్నాయి. షుగర్ వేసేస్తారా? ఇప్పుడు ఫస్ట్ కొంచెం షుగర్ వేసుకోవాలి ఇందులో. మనకు తగినంత వేసుకోవాలి ఇలా కన్సిస్టెంట్.
కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత ఇంకా బాగా కలుపుతూ ఉండడమే. ఓకే, మెల్ట్ అయిపోయింది. షుగర్ కొంచెం మెల్ట్ అయిపోయింది. ఇటు ఇచ్చేసి నేను కలుపుతూ ఉంటాను. ఓకే, వేస్తూ ఉండండి. ఇంత సరిపోతుంది. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసేయండి. దీంట్లో కొంచెం మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందాం. ఓకే, బాదం, కాజు. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు తీసేసుకుందామా? నేను తీసేనా? ఓకే, సో ఇలా ప్లేస్ చేసుకోవచ్చు కదా. ఓకే, ఇప్పుడు ఈ క్రీమీ టెక్స్చర్ని ఇప్పుడు దానిపైన వేసుకోవాలి. కస్టర్డ్. కొంచెం డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకుందాం. ఇది ఇచ్చేసేయండి. బాదం, కాజు. పైన కాజు, అలానే బాదం తురుము. ఇప్పుడు వచ్చింది కదా. ఓకే, బాగుంది కదా ఇప్పుడు. ఎస్, షాహీ టుక్రా రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. షాహీ టుక్రా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కస్టర్డ్ పౌడర్, పాలు, పంచదార, నూనె, బ్రెడ్ ముక్కలు, తరిగిన జీడిపప్పు, తరిగిన బాదం పప్పు. షాహీ టుక్రా తయారు చేసుకునే విధానం: ముందుగా బ్రెడ్ ముక్కలని కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు వేసి రెండు పక్కల కాల్చుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో పాన్ లో పాలు, పంచదార వేసి కరిగించుకోవాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్ లో పాలు వేసి కలుపుకొని ఈ మిశ్రమాన్ని మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని తరిగిన బాదం, జీడిపప్పు వేసుకోవాలి. ఇప్పుడు కాల్చుకున్న బ్రెడ్ ముక్కల్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి ఈ కస్టర్డ్ మిశ్రమం వేసి అలానే తరిగిన జీడిపప్పు, తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే షాహీ టుక్రా రెడీ. షాహీ టుక్రా తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఓకే, నేనైతే రెడీ నా స్పూన్తో. మీరు కూడానా? నేను కూడా రెడీ. ఓకే, తీసేసుకోండి. చాలా బాగుంది. సో ఎంత డ్రై ఫ్రూట్స్ వేస్తే అంత టేస్ట్ ఉంటుంది. పైగా మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత మొత్తం బ్రెడ్ అంతా కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది కాబట్టి ఇది కొంచెం సెపరేట్ గా మనం పెట్టుకుని ఈ పాలు, కస్టర్డ్ నే కాస్త చల్లార్చిన తర్వాత పైన సిరప్ లో ఇలా వేసుకున్నా కూడా చాలా బాగుంటుందేమో. అవును కదా, చాలా టేస్టీగా ఉంది. సో టేస్టీ అండ్ ఈజీ వంటకాలు మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ నవ్య. చూసారు కదండి, మరి వెస్ట్ బెంగాల్, కోల్కతా వంటకాల్లో భాగంగా నవ్య మనకి పరిచయం చేసిన రెండు టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ అనే చెప్పాలి. సో ఒకటి వచ్చి పన్నీర్ చిల్లా, అలానే ఇగో ఇప్పుడు మనం చూసిన షాహీ టుక్రా. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇవ్వండి ఇవాల్టి వెస్ట్ బెంగాల్, కోల్కతా ప్రత్యేక వంటకాలు. రేపు కూడా మరో రెండు రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బాయ్.